వార్షికోత్సవం అందరి హృదయోత్సవంగా ఆరోగ్యోత్సవంగా ముఖ్యమంత్రి గారి ముందుగా ఆయన తల్లులు పిల్లలు ఖుషిగా కేకలు పెట్టున్నారు. మీ దోస్తులిక వేదాలు వెళ్ళని మల్లెల్లా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్న తల్లులకి శుభాకాంక్షలు అందిస్తూ అందులో సీఎం గారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 32 ట్రాన్స్జెండర్ మహిళల ఉచిత బస్సుతో పాటు ట్రాన్స్జెండర్లు కూడా ఉచిత నదిలో మైత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు వీరి అభివృద్ధి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తికి సమాన గౌరవం, సమగ్ర ఆరోగ్యం అందుబాటులో ఉంచడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల ఈ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబ సంక్షేమ శాఖ సంపూర్ణ సహకారంతో శ్రీకారం. మహిళా శిశు వికలాంగులు వయోధికులు మండలిని ఇప్పుడు అందులో సీఎం గారు చేతుల మీదుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కి నియామక పత్రాల పంపిణీ మర్యాద ఉదయ్ కుమార్, తర్వాత లక్నం సర్జన్ సార్ మొట్టమొదటి స్థాయిగా 2 లక్షల రూపాయలు ఈ ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వివిధ డాక్టర్లకు ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ గారు ఇదే రేపు 2 ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వార్షికోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 2న ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు దేశంలోనే ఎక్కడ లేని విధంగా 32 ట్రాన్స్జెండర్ క్లినిక్స్ను ఇనారేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ను దాదాపు 400కు పై, అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్ దాదాపు 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ప్రత్యేకంగా ప్రభుత్వము ట్రాన్స్జెండర్లకు 32 ప్రత్యేకమైనటువంటి ఓపీ క్లినిక్లు
ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్జెండర్లకు సొసైటీలో అంత సమాన అవకాశాలు లేవు, సరైనటువంటి ప్రాధాన్యత లేదనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అందరితో సమానంగా అవకాశాలు ఇవ్వాలి, అన్ని రకాలుగా మనతో పాటే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇది ప్రారంభించి మన ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్జెండర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా మరి ట్రాన్స్జెండర్స్ అందరికీ సమాన గౌరవం అందించాలని, సమగ్రమైన వైద్యాన్ని కూడా కల్పించాలని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని 32 జిల్లాల కేంద్రాలుగా ఈ ట్రాన్స్జెండర్ మైత్రి క్లినిక్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇందులో ట్రాన్స్జెండర్స్కి ముఖ్యంగా వారికి కావాల్సిన వైద్య సేవలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ట్రాన్స్జెండర్స్కి వారి హక్కులను వారికి కల్పించడానికి సాధికారిక శాఖ దివ్యాంగులు వయోవృద్ధులతో ట్రాన్స్జెండర్ సాధికారిక శాఖను కూడా ఏర్పాటు చేసి మా శాఖ ద్వారా వారికి కావాల్సిన సంక్షేమాన్ని అందించడానికి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా వారికి ముఖ్యంగా మొట్టమొదలు ఐడి కార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి ఉపాధి కోసం ఈఆర్ఎస్ ఎకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే వారి నైపుణ్యాన్ని పెంచడానికి కూడా వారికి స్కిల్ సెంటర్స్ కూడా ప్రారంభించుకోవడానికి రాష్ట్రంలో రాష్ట్ర కేంద్రంగా ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ విజయోత్సవంలో భాగంగా సమగ్ర వైద్యాన్ని అందించడానికి ట్రాన్స్జెండర్ మైత్రి క్లినిక్ మన జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సూపరింటెండెంట్ గారి వారి సహకారంతో ఒక రూమ్ని మాకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఈరోజు మా శాఖ ద్వారా దీన్ని వారికి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సెంటర్లో ప్రత్యేకించి ఒక డాక్టర్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్లస్ వాళ్ళకి సంబంధించి ఒక ట్రాన్స్జెండర్ పీర్ ఎడ్యుకేటర్గా కూడా మనం గుర్తించడం జరిగింది. వీరికి ఇక్కడ వైద్య సేవలతో పాటు కౌన్సిలింగ్ సేవలు కూడా అందించడం జరుగుతుంది. తర్వాత ఇతర ల్యాబ్ టెస్టులు కూడా అందించడం జరుగుతుంది. ప్రతి గురువారం ఓపీ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్తే. నా పేరు ప్రశాంతి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నేను జగిత్యాల జిల్లాలో నివసిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి సూపరింటెండెంట్ సార్ అండ్ డబ్ల్యూఓ సార్, డిఎంహెచ్ఓ సార్ అండ్ మేడం, అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంగ్రెస్ గవర్నమెంట్కు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చరిత్రలో ఏ గవర్నమెంట్ చేయని విధంగా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్ మైత్రి క్లినిక్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు ఒక పీర్ ఎడ్యుకేటర్గా పోస్ట్ ట్రాన్స్జెండర్కి ఇవ్వడం జరిగింది. అందుకు మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మమ్మల్ని ఇక్కడ వరకు ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి మా డిడబ్ల్యూఓ సార్ కావచ్చు, మా ఎన్జిఓకి సంబంధించిన శరత్చంద్ర సార్ కావచ్చు, మేము కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఇలాంటి అవకాశాలు ఇంకా మాకు ఎన్నో ఇచ్చి దాంట్లో మేము ముందుకు వెళ్ళే విధంగా మీ సహాయం మాకు ఎప్పుడు ఉండాలి. మేము ఇంకా ట్రాన్స్జెండర్లో ఒక చిన్న చూపు అనే వివక్షతో చాలా గురవుతూ పక్కకుంటున్నాము. అలాంటి వివక్షత ఎవరికి ఉండొద్దని మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా విద్య, ఉద్యోగ, వైద్యాల్లో కూడా మాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా విద్య ఉంది, ఉద్యోగం ఉంది. ఇలాంటివి మాకు ఎన్నో మీరు ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.